నీకిష్టమైన బలియాగమనే అర్పించితిని. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమనే అర్పించితిని. బలియు అర్పణ కోరవు నీవు, బలియు అర్పణ కోరవు నీవు. బలి అయితివి నా దోషము కొరకై, బలి అయితివి నా దోషము కొరకై. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమనే అర్పించితిని. వినయము కలవారిని ఉజ్జీవింప చేసెదవు. వినయము కలవారిని ఉజ్జీవింప చేసెదవు. దీన మనసు కలవారి చెంత దీన మనసు కలవారి చెంత నివసించెడి ఘన దేవుడవు. అందుకో నా బలి అర్పణ, అందుకో నా బలి అర్పణ. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమనే అర్పించితిని. దేవత్వము విడిచి మర్త్య దేహముతో ఏ తెల్చి. ప్రాచీన కాలం నుంచి మనిషికి తెలిసినటువంటి బలి ఇదొక్కటే. ఏబేలు కానీ, నాహు కానీ, అబ్రహాం కానీ, మీరు ఎవరైనా తీసుకోండి, వారు అర్పించిన బలుల్లో అన్ని కూడా దహన బలులే అర్పించారు. ఈ బలిని గురించి మనం చూస్తున్నప్పుడు ఎత్తడి బలిపీఠం మీద ఈ బలి అర్పించబడుతున్నట్లుగా లేఖనాల్లో మనం చదువుతాం. అసలు నిర్గమాకాండంతో ముగించేయచ్చు కదా ప్రత్యక్ష గుడారంతో. మరలా లేవియాకాండం ఎందుకు రాశాడు? ఈ తేడా మనకు తెలియాలి. నిర్గమాకాండంలో దేవుడు మానవుని వైపు చూశాడు, దేవుడు మానవుని వైపు చూశాడు. లేవియాకాండంలో మానవుడు దేవుని వైపు చూడాలి. అందుకే బలులు, అర్పణలు ఇవన్నీ కూడా పెట్టాడు. నిర్గమాకాండంలో దేవుడు మానవుని వైపు చూడాలి, మానవుని వైపు. లేవియాకాండంలో మానవుడు దేవుని వైపు చూడాలి. నిర్గమాకాండంలో దేవుడు మనకు ఎలా కనబడతాడంటే ఆయన రక్షకుడిగా మనకు అనిపిస్తాడు. మోషేని పంపించి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించమని కోరినప్పుడు మోషే నాయకత్వంలో వారు గొప్ప లక్షలాది కాల్బలం, వారు చక్కగా నడుచుకుంటూ వెళుతూ ఎర్ర సముద్రం దాటి వారు వెళ్ళిన అనుభవాన్ని మనం చూస్తాం. అయితే లేవియాకాండంలో ప్రభు రక్షకుడు మాత్రమే కాదు, ప్రభు పరిశుద్ధపరచువాడు. ఆయన మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడని లేవియాకాండం మనకు బోధిస్తుంది. ఇక్కడ మనం చూస్తే నిర్గమాకాండంలో దేవుడు సీనాయి కొండ నుంచి మాట్లాడాడు. మోషేతో సీనాయి కొండ నుంచి మాట్లాడిన సందర్భం మనం చూస్తాం. అదే లేవియాకాండంలో దేవుడు
ప్రత్యక్ష గుడారం, సాక్ష్యపు గుడారంలో నుంచి మాట్లాడుతున్నాడు. రెండింటికి తేడా మనకు అర్థం కావాలి. నిర్గమకాండంలో దేవుడు సీనాయి కొండ నుంచి మాట్లాడాడు. లేవియాకాండంలో దేవుడు సాక్ష్యపు గుడారంలో నుంచి మాట్లాడుతున్నాడు. నిర్గమకాండంలో మానవుడు దేవునికి సన్నిహితుడుగా ఉన్నాడు. లేవియాకాండంలో మానవుడు దేవుని సన్నిధికి రావాలి అంటే బలి అర్పణ ద్వారా అతడు చేరుకోగలడు అనే విషయాన్ని మనం చూస్తాం. నిర్గమకాండంలో మానవుడు దేవునికి సన్నిహితుడిగా మనం చూస్తాం. మోషేతో చక్కగా మాట్లాడాడు, ప్రజలతో మోషే ద్వారా మాట్లాడాడు, మంచి స్నేహితుడిగా ప్రభువును మనం చూస్తాం. లేవియాకాండంలో అలా ఉండదు. మానవుడు దేవుని సన్నిధికి రావాలి. ప్రభువు డిమాండ్ చేస్తాడు, రమ్మని కోరతాడు, అర్పణ అర్పించమని కోరతాడు, షరతులు పెడతాడు. ఎలా పడితే అలా రావడానికి వీలేదు, పరిశుద్ధత అవసరం అని చెప్తాడు. కనుక ఈ బలులు ఇవన్నీ చూస్తూ ఉంటే మనకెందుకు అనుకోకూడదు. ప్రతి బలి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. ప్రభు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రభు శిలువ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. కనుక ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటూ ప్రభువుని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున నైవేద్య బలిలోని శ్రేష్టత మనం చూచి మరికొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఈ 2వ అధ్యాయంలో మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి తోడొచ్చి భాగ్యం ఇచ్చి కృపాక్షేమములు మాకిచ్చి నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి మీ దాసుడు సాధు సుందర్ సింగ్ గారి ద్వారా శ్రేష్టమైన మాటలు ఆలకించడానికి కృప చూపారు. మధ్యలో ప్రియుడు పాల్సరణ గారి ద్వారా, లావరాజు గారి ద్వారా మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపారు. నీ వందనాలు. మీ దాసుల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈరోజు మరొక దాసుడు నీ పక్షాన్ని నిలబడ్డాడు. పొట్టివాడు నిష్ప్రయోజకుని ఒప్పుకుంటూ ఈ సాయంకాలం వేళ మీ చల్లని స్వరాన్ని మనకు వింపజేసి మా ఆత్మలకు క్షేమము, దిద్దుబాటు, ఉద్యోగమును దయచేయమని మా ప్రభువును, ఘనరక్షకుడును, మా ప్రాణనాథుడు, మా బలికి కారణమైన వాడు, మా జీవితానికి ముఖ్యమైన వాడు, మా కొరకు ప్రాణపెట్టి తిరిగి లేచిన అర్పణయున్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, అర్పణలన్నిటిలో బ్లడ్లెస్ అర్పణ ఏది అంటే నైవేద్య బలి. మెత్తటి పిండి తీసుకోబడుతుంది. పొయ్యిలో, పెనం మీద, కుండలో వండబడే ఒక ప్రత్యేకమైన బలి ఏది అంటే ఈ నైవేద్య బలి. నైవేద్యము అనే మాటకి హీబ్రూ భాషలో మీనా అని పిలుస్తారు. ఇంకొక చోట మీన్హా అని రాయబడి, మీన్హా అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అర్పణ సాదృశ్యంగా మనం చూస్తాం. మీన్హా అనే మాట మాంసం నుండి వచ్చింది. కొన్ని తర్జుమాల్లో మాంసం అని రాయబడింది. మనకు డౌట్ వస్తుంది, ఇదేంటి, ఇది ఇక్కడ పిండి కదా వాడాలి, మాంసం వాడుతున్నారేంటి అని డౌట్ వస్తుంది. వాస్తవానికి హీబ్రూ భాషలో మీట్ అన్నా మీల్ అన్నా ఒకటే. ఆ రెండిటికి మీన్హా అనే పదాన్ని వాడతారని మనం చూస్తాం. అయితే ఈ మెత్తటి పిండి దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వానికి సాదృశ్యం, ఆయన పరిపూర్ణతకు సాదృశ్యం. నైవేద్యంలో మొదటగా మెత్తని పిండి తీసుకోవాలి. గరుకుతనం ఉండడానికి వీలేదు. ఎలాంటి గోధుమలు తీసుకోమని చెప్పాడో తెలుసా? 2వ అధ్యాయంలో 14 వచనం చూడండి. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యములు చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని బిన్నులు అన్నాడు. మనకి రైసు ఎప్పుడు కోస్తారు? పంట పండిపోయిన తర్వాత కోస్తారు. కానీ ఇక్కడ ఈ గోధుమలు ఎప్పుడు తీసుకోవాలంటే పచ్చగా ఉన్నప్పుడే కోయాలి వాటి. అంటే యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల యవ్వన జీవితంలో ఆయన వృద్ధుడు కాలేదు, ఆయన జీవితం పండిపోలేదు, పచ్చగానే ఉన్నాడు. యవ్వనం అంటే పచ్చదనం. అలా ఉండగానే క్రీస్తు ప్రభు త్రుంచి వేయబడ్డాడు.
ఆయన బలి అయిపోయాడు అని మనం చూస్తాం. ఏమన్నాడు చూడండి, నీ అర్పణములన్నిటిలోనూ కూడా సారమైన భూమిలో పుట్టిన, ఏదైతే సారమైన భూమిలో పుట్టింది. కానీ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? యెషయా గ్రంథం 53:1 చూస్తాం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో పెరిగిన మొక్క, సారము లేని చోట పెరిగిన పచ్చని మొక్క, తండ్రి ఎదుట పెరిగిన కుమారుడైన క్రీస్తు ప్రభువును మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి ఎదుట పెరిగాడు. సారవంతమైన భూమి కాదు ప్రభు పెరిగింది. ఈ లోకం అరణ్యం, ఎండిన భూమి, పచ్చదనం లేదు, మొక్కలు లేవు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు పచ్చని మొక్కగా పుట్టాడు. రెండవదిగా ఈ బలికి నూనె చేర్చాలి అన్నాడు. నూనె మనకు తెలుసు పరిశుద్ధాత్మ దేవునికి సూచన. నైవేద్యంలో నూనె 2 రకాలుగా వినియోగించాలి. ఎలాగా అని మనం చూస్తే, మొత్తం పిండిలో నూనె కలపడం ఒకటే. మొత్తం పిండిలో నూనె కలపాలి. రెండవదిగా దాని మీద నూనె పోయాలి. ఈ రెండింటికి తేడా చూడండి. నూనె మొత్తం పిండి కలుపుతా ముందు ముద్ద అవుతుంది. అది అయిపోయిన తర్వాత నూనె దాని మీద పోయాలి. రెండోసారి యేసు ప్రభు జీవితంలో పరిశుద్ధాత్మ సేవ లేదా పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అలాగే ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా ఉంది? దీనులకు సువార్తను ప్రకటించడానికి ప్రభు ఆత్మాభిషేకం నా మీద ఉన్నది అన్నాడు. లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పైన కూడా పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు. యేసుక్రీస్తు యొక్క నరవతారంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. మొత్తం పిండిలో నూనె కలపాలి, ఆ తర్వాత నూనె దాని మీద పోయాలి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మలో పుట్టాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ చేత ఆయన అభిషక్తుడయ్యాడు. ఈ చక్కని పోలిక మీరు గమనించాలి. పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టాడు. రెండవది పరిశుద్ధాత్మ చేత ఆయన అభిషేకించబడ్డాడు. ప్రభు ఆత్మాభిషేకం నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించడం ప్రభు అభిషేకం నా మీద ఉన్నది అన్నాడు. ఎంత చక్కని మాట. కనుక నూనె 2 సార్లు ఉపయోగించబడుతుంది. ప్రభు పరిశుద్ధమైన జీవితాన్ని మనం చూస్తాం. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఆయన పని చేయలేదు. బాప్తీసం పొందిన వెంటనే ఆత్మ పావురువలే దిగి వచ్చి అనే మాట మనం చూస్తాం. ఆకాశం తెరవబడింది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఆయన పుట్టినప్పుడు పరిశుద్ధాత్మల గర్భం ధరించబడిన మరియను మనం చూస్తాం. ఆయన సేవలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం. కనుక నైవేద్యానికి దహన బలికి కూడా పోలికలు ఉన్నాయి. అక్కడేమో జంతువు తీసుకోబడుతుంది, ఇక్కడ రక్తము లేని బలి, నైవేద్య బలి మనం చూస్తాం. అయితే రెండవ పదార్థం ఏది అంటే నూనె అని చెప్పబడింది. ఈ నైవేద్యం 3 స్థితుల్లో మనం చూస్తాం. లేవియాకాండం 2వ అధ్యాయం 4వ వచనంలో పొయ్యిలో కాల్చిన నైవేద్యము అన్నాడు. పొయ్యిలో కాల్చిన నైవేద్యము. 5వ వచనంలో పెనం మీద కాల్చిన నైవేద్యము అన్నాడు. 7వ వచనంలో కుండలో వండిన నైవేద్యము అన్నాడు. పొయ్యిలో, పెనం మీద, కుండలు గుర్తుపెట్టుకోండి. పొయ్యిలో కాల్చిన నైవేద్యం, పెనం మీద కాల్చబడిన నైవేద్యం, మూడవదిగా కుండలో వండిన నైవేద్యం అని చూస్తాం. మొదటిది పెనం మీద కాల్చిన నైవేద్యము అన్నాడు. పెనం మీద కాల్చబడింది, పొయ్యిలో కాల్చబడిన నైవేద్యం అన్నాడు.
పొయ్యిలో కాల్చబడిన నైవేద్యం అంటే దేనికి సాదృశ్యం? యేసు ప్రభు వారి యొక్క బహిరంగ జీవితాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన సేవలో ఎంత అవమానాలు పొందాడో, బాధను అనిపించాడో. పొయ్యి శ్రమలకు సాదృశ్యం. బేకన్ ఇన్ ద ఓవెన్ అన్నాడు. ప్రభు బహిరంగ పరిచర్యలో ఆయన పరిశుద్ధుడిగా మనం చూడగలం. రెండవదిగా ఈ నైవేద్యం పెనం మీద ఉంది. పెనం మీద చపాతీలు కాల్స్తున్నాం అనుకోండి, అడుగు భాగం కనబడదు, మనకి పై భాగమే కనబడుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూస్తున్నప్పుడు యేసు ప్రభు జీవితంలో బయట నుంచి మనం చూసామనుకోండి, ఆయన పరిశుద్ధుడిగా మనకు కనబడతాడు, పరిశుద్ధుడిగా. మూడవదిగా కుండలో వండిన నైవేద్యము అన్నాడు. కుండలో వండిన నైవేద్యము. కుండలో వండిన నైవేద్యం బయటికి కనబడదు, కుండ మాత్రమే కనబడద్ది, నైవేద్యం మనకి కనబడదు. ఏంటి దీని అర్థం? కుండలో వండిన నైవేద్యం అంటే ప్రభు యొక్క అంతరంగిక జీవితం, ఇన్విజిబుల్ లైఫ్. విజిబుల్ లైఫ్ అంటే బయటికి కనబడేది, ఇన్విజిబుల్ అంటే అదృశ్యమైంది, కంటికి కనబడేది కాదు. ప్రభు యొక్క అంతరంగ జీవితాన్ని చూస్తే ఆయన మనకు పరిశుద్ధుడిగా కనిపిస్తాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మనం చూస్తాం. మూడవది నైవేద్య బలుల్లో మనం చూడాల్సింది ఏంటంటే ఉప్పు చేర్చాలి అన్నాడు. ఉప్పు కండిషన్ చెప్పాడు ముందు. 11వ వచనంలో అన్నాడు, పులిసి పొంగిన దానితో చేయకూడదు అన్నాడు. పులిసి పొంగిన దానితో నైవేద్యం చేయడానికి లేదు అన్నాడు. సర్వసాధారణంగా పులుపు అంటే బైబిల్లో పాపానికి సాదృశ్యం. పులుపుని ఎవరు ఇష్టపడరు, ఎక్కువగా స్వీట్ అంటే ఇష్టపడతారు. పులుపు ఎక్కువైతే వెంటనే తినడానికి కూడా ఉపయోగానికి పనికిరాదు. కొంతమంది ఎక్కువగా పులుపుని ఇష్టపడతారు, కానీ ఎక్కువ పులుపుని ఎవరు ఇష్టపడరు. పులుపు అంటే పాపానికి సాదృశ్యం. నైవేద్యాన్ని పులిసి పొంగిన దానితో చేయకూడదు. పులిసింది చెడుకు గుర్తు. క్రీస్తులో ఏ పాపం లేదు, ఏ చెడుతనం లేదు. నైవేద్యంలో తేనె పోయకూడదు అన్నాడు. తేనె, కొంతమంది మాటలు ఎలాగ ఉంటాయంటే తేనె పూసినట్లు ఉంటాయి. పైకి ఎలా మాట్లాడతారు, బా నువ్వు బ్రదర్, నువ్వు చాలా మంచివాడు బ్రదర్, బ్రదర్ మీరు చాలా మంచివాళ్ళు అంటారు, కానీ లోపల ఈడ అంటే ఏంటివి? తేనె పూసిన మాటలు అన్నమాట. అవి మన దూరం అవును గాక. మన మనసులో ఎలాగున్నామో మన పెదవుల్లో కూడా అలాగే ఉండాలి. పైకేమో పొగిడి లోపలేమో పనికిమాలోడని తిడితే ఎంత దౌర్జన్యం, ఎంత దుర్మార్గం అండి అది. కనుక మన జీవితంలో పులుపు అనేది ఉండడానికి వీలేదు. పైకి లోపల ఒకేలా ఉండాలి. మనం ఏదైనా విషయం ఉంటే ముఖం మీదే చెప్పాలి, అంతేకాని లోపల ఒకటి దాచుకొని పైకి ఒకటి మాట్లాడితే అది ప్రభుకి ఇష్టమైంది కాదు అని మనం గమనించాలి. ఉప్పొంగిపోతారు కొన్నిసార్లు, అతిశయం. ఈ రెండు కూడా మన ఆత్మీయ జీవితానికి ప్రమాదకరమైనది. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాడు. ఎందుకని? నైవేద్యంలో పొంగినది ఉండకూడదు. పొంగితే కుంగుట కొరకే అన్నాడు కదా. బలుపు వాపుకి తేడా చెప్తుంటాడు అప్పుడప్పుడు పాల్సనని. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. కొంతమంది ఏముంటుందంటే బలుపు ఎక్కువ వద్ది, వాపు కూడా బాగా కనబడుతూ ఉంటుంది. అవి మంచివి కాదు అని హెచ్చరించబడుతున్నాం. మన జీవితాలు ఇంపైన సువాసనగా ఉండలేవు. పులిపిండి, అసూయ, పగ, ద్వేషం ఇవి మన జీవితంలో ఉంటే నష్టపోతాం అని దేవుని లేఖనాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. దానికి ఉప్పు చేర్చాలి అన్నాడు. నైవేద్య బలికి ఏం చేర్చాలి? ఉప్పు చేర్చాలి. పులిసిన పిండి ప్రమాదకరమే. చిన్న పులుపు ముద్దంతను కూడా పులుపు చేస్తుంది. విషం కూడా అంతే. ఒక చిన్న విషపు చుక్క పాలంతటిని కూడా కల్మషం చేస్తుంది. అది మనకు దూరం అవ్వాలి. నమ్మకత్వం అని చాలా ప్రాముఖ్యమైందండి. ప్రభు నమ్మకస్తులను కోరుకుంటున్నాడు ఆయన. కనుక ఈ నైవేద్యానికి ఉప్పు చేర్చాలి అన్నాడు. ఉప్పు దేవుని నిబంధనకు సాదృశ్యం.
ఉప్పును గురించి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. ఏ వండర్ఫుల్ ప్రిజర్వేటివ్ అండి ఉప్పు అనేది. ఎంత అద్భుతమైన ఉప్పు. అసలు ఉప్పు ఉంటే పులిపిండికి వ్యతిరేకం ఇది. ఉప్పు నిల్వ చేసే లక్షణం కలిగి ఉంటుంది. ఉప్పు ఆతిథ్యానికి సాదృశ్యం. ఎవడైనా పారిపోతే ఒక ఇంట్లో ప్రవేశించాడు అనుకోండి, ఆ ఇంట్లో ఉప్పు తింటే ఆ రోజంతా ఆడ ఆకలి ఉండదు, భద్రంగా ఉంటాడు. ఆ రోజుల్లో ఉప్పును వాడేవారు అనమాట, ఆతిథ్యానికి సాదృశ్యం. పారిపోయి నుండి దాయడానికి ఉప్పు ఇస్తారంట, ఈ ఆయాసం తగ్గడానికి. ఉప్పు తినడం దానివల్ల మనకేం అర్థమవుతుంది అంటే, ఉప్పు తినడం ద్వారా అంటే బైబిల్ సిద్ధాంతాలని గుర్తుపెట్టుకోండి. ఉప్పు అంటే బైబిల్ సిద్ధాంతాలు. ఇవి మన ఆరోగ్యానికి సూచన. లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండాలంటే వాక్యం బాగా చదవాలి. రక్షించబడిన తర్వాత బైబిల్ సిద్ధాంతాలని మనం ఆకలింపు చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి. ప్రభు చెప్పాడు, మీరు లోకంలో ఉప్పై ఉన్నారు అన్నాడు మత్తయి సువార్త 5:13. ఉప్పు పచ్చళ్ళు నిల్వ చేస్తుంది. ఉప్పు స్వభావం వేరు. ఉప్పు తన ఉపదానాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మత్తయి సువార్త 5:13 చెప్పాడు ప్రభు. అందుకని విశ్వాసి తన జీవితంలో వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, అది చాలా ప్రమాదకరం. ఉప్పు రుచిని కలిగిస్తుంది. విశ్వాస జీవితం కూడా అలాగే ఉండాలి. నిజమైన ఉప్పు మనమే, లోకానికి ఉప్పు అయి ఉన్నాము. అందుచేత ఉప్పు చెడిపోకుండా నిల్వ ఉంచుతుంది. చేపలు శుభ్రం చేయడానికి ఉప్పు వాడతాం. ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉప్పు వాడతాం. కనుక ఉప్పు అనేది క్రైస్తవ జీవితానికి సాక్షాత్తు సాదృశ్యంగా మనం చూస్తాం కదా. నిబంధన ఉప్పు అంటే ఉప్పు నిబంధనకు వాడతారు. ఇద్దరు తగాదా పడుతున్నారు, తగాదా సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? అందుకని ఒక బస్తాడు ఉప్పు వేస్తారు మధ్యలో. అందుకని నిబంధనకు సాదృశ్యం. చెప్పు నిబంధన గురించి చెప్పాను పోయినసారి. బోయేజు రూతుని పెళ్లి చేసుకునేటప్పుడు నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు. అతడు రూతును విడిపించాలి, ఆస్తిని విడిపించాలి. అప్పుడు అతను లేకపోతే నేను చేసుకుంటానన్నాడు. ఒక చెప్పును చూపించినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఆ ఊరి పెద్దల ఎదుట చెప్పు అనేది చూపించబడుతుంది, నిబంధనకు సాదృశ్యం. ఇవేమీ సరిపోలేదు మనకి. ఇంకొకటి ఉంది, ఆదికాండం 15వ అధ్యాయం నిప్పు నిబంధన. నిప్పు అంటే ఏంటి? అబ్రహాము దేవుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాం నీతో నిబంధన చేసుకోవాలన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. నిద్రపో అన్నాడు. నిద్రపోయాడు. వెంటనే జంతు కళాభారాలు అటువైపు ఇటు కాలు ఇటు కాలు, ఇటు చెయ్యి ఇటు చెయ్యి, ఇట్లాగా కళేబరాలు 2 సమాన భాగాలుగా విడదీసి ఆ తర్వాత అబ్రహాంలకు గాఢ నిద్ర కలుగజేసి పొగ నిప్పు మధ్య దేవుడు దాటి వెళ్ళిపోయాడు. వాస్తవానికి అక్కడ అబ్రహాము కూడా కలిసి నడవాలి దేవునితో. కానీ అబ్రహాము తప్పు చేస్తాడని దేవునికి తెలుసు, అబద్ధం ఆడతాడని తెలుసు దేవునికి. ఒకవేళ అబ్రహాము కూడా దేవునితో కలిసి నడిస్తే ఖచ్చితంగా అబ్రహాము కాలి బూడిదయ్యేవాడు. అబ్రహాము గురించి తెలిసి అబ్రహాం నడవలేడని దేవుడే స్వయంగా నడిచాడు. అది నిప్పు నిబంధన. ఇక ఈ నిబంధనలు ఏవి మనకు సరిపోలేదు. మనల్ని దేవుడు అడగలేదు ఉప్పు వేయండి, నిప్పు పెట్టండి, ఇలాంటి ఏం చెప్పలేదు. చెప్పు చూపించండి. ఆయన ఒక నిబంధన చేశాడు, అది రక్త నిబంధన. రక్త నిబంధన ప్రభు మనతో చేసిన నిబంధన శ్రేష్టమైన నిబంధన. మనం నిత్య విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆయన చేసిన నిబంధన శ్రేష్టమైన నిబంధన, అది రక్త నిబంధన. కనుక ఈ విషయాలు మనం వింటున్నప్పుడు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఈ 3 పక్కన పెట్టి ఇంకొకటి మిగిలింది ఇంగ్రీడియంట్. అదేంటి? సాంబ్రాణి. ఎప్పుడు కూడా సాంబ్రాణిని దీంతో కలపలేదు. ఈ 3 యాజకుడు అర్పించేవాడు పారిభాగం తీసుకోవచ్చు, వాటా తీసుకోవచ్చు. కానీ సాంబ్రాణిలో వాటా లేదు. ఈ సాంబ్రాణి ఎవరికి చెందిందంటే అది దేవునికి చెందినదిగా మనం చూస్తాం. సాంబ్రాణి సువాసన భరితమైన జీవితం, ప్రభు సువాసన భరితమైన జీవితం. ఇది ఆఖరి ఇంగ్రీడియంట్. దీని ప్రాథమిక లక్షణం ఏంటంటే క్రీస్తు ప్రభు జీవితాన్ని మనం చూస్తాం.
తండ్రి ఎదుట క్రీస్తు ప్రభు నిలబడినప్పుడు తండ్రి హృదయానికి సంతోషాలు తీసుకొచ్చాడు ప్రభు. ఆయన తన జీవితాన్ని తండ్రికి ఇంపైన సువాసనగా అర్పణగా అర్పించబడిన ప్రభును మనం చూస్తాం. యోహాను సువార్త 5:30 ఇలా చెప్పాడు. ఏమన్నాడు? నేను నా తండ్రి, నన్ను పంపిన తండ్రి చిత్తము చేయడమే నా విధి అంటే. కనుక తండ్రి ఎదుట ప్రభు ఉన్నాడు. ప్రభు జీవితాన్ని చూస్తున్నప్పుడు అది ఎంత ఇంపైన సువాసనగా ఉంది ఆయన జీవితం. సాంబ్రాణి ప్రత్యేకతను తెలియజేస్తుంది. ప్రభుకి ఇంపైన సువాసనగా సాంబ్రాణి అర్పించబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క నైవేద్య బలి 3 రీతులుగా ఉందని మనం చూచాం. ఒకటి, అది ఉడకని స్థితిలో ఉంది. అంటే ఏంటి అర్థం? మనం చూస్తే ఒకటి పొయ్యిలో కాల్చబడిన నైవేద్యం, పెనం మీద కాల్చబడిన నైవేద్యం, కుండలో వండిన నైవేద్యం అన్నాడు. పొయ్యిలో కాల్చిన నైవేద్యాన్ని ఏం చేయాలా? నూనె కలిసింది పొంగని తిన గోధుమ పిండి అప్పడంలే కానీ నూనె రాచినది పొంగని తిన కాల్చిన నైవేద్యం అంటాడు. పూరీలే కానీ కావాలి అంటాడు. ఇక్కడ ఒక సంగతి మనం చూస్తాం చూడండి. ఏమంటాడంటే, దాన్ని బలిపీఠం దగ్గర తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే 6వ వచనం చూడండి. అది నైవేద్యము గనక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. త్రుంచబడిన నైవేద్యం దేనికి సాదృశ్యం? ఏమండి, దానికి ఒక ప్రత్యేకమైన ఉపకరణంలో వాడతారు దాన్ని త్రుంచడానికి. బలిపీఠం దగ్గర ఉపకరణాలు ఉంటాయి. దహన బలిపీఠం దగ్గర అందులో ఒకటి తీసుకుంటారు, పోర్క్లాగా ఉంటుంది. దాన్ని నుంచి త్రుంచుతారు దాన్ని. క్రీస్తు ప్రభు కూడా మన కొరకు కల్వరిశిలో త్రుంచబడ్డాడు, పొడవబడ్డాడు. అది ఫోర్క్లాగా ఉంటుంది. అది క్రీస్తు ప్రభు మన కొరకు కల్వరిశిలో మేకుల గాయాన్ని, లేకపోతే మేకులు కొట్టబడిన వాడుగా, గాయపరచబడిన వాడుగా మనం చూస్తాం. అందుకని ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఆయన ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? వృద్ధాప్యంలో కాదు, పచ్చగా ఉన్నప్పుడే, నిండు యవన వయసులో ప్రభు మన కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టినవాడుగా మనం చూస్తాం. 102వ కీర్తన 24వ చరణం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 102వ కీర్తన 24వ చరణం చదువుకుందాం. 102వ కీర్తన 24వ చరణం ఏమన్నాడు అక్కడ? నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములు నుండును. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము అన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం ప్రభు చేసిన ప్రార్థన మెస్సియానిక్ సామిది. ఈ కీర్తనలో ప్రభువా నన్ను మధ్యలో కొనిపోకుము అంటాడు. నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము అన్నాడు కదా. కానీ ప్రభు దినముల మధ్య కొనిపోబడినవాడు. మానవుల ఆయుష్ ప్రమాణం ఎలా తగ్గిపోయిందో చూడండి. ఏమంటే మొట్టమొదటి మెతుషెల మనం చూస్తాం. అతడు 969 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత హెబెర్ అనేవాడు ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు, 464 సంవత్సరాలు. ఇక బాబేలు తర్వాత మనం చూస్తాం మానవుని జీవితం 239 years, 239 సంవత్సరాలు. ఇక కీర్తన 90 దగ్గరికి వచ్చేటప్పటికి మానవుల ఆయుష్ పరిమాణం తగ్గిపోయింది. అధిక బలం ఉన్న ఎడల 80, లేకపోతే 70 కదా. కనుక మానవుడు మధ్యలో కొనుక్కోబడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన దినముల మధ్య కొనుక్కోబడినవాడు. మన రక్షకుడు కల్వరి శిలువలో ఆయన కట్ ఆఫ్, ఆయన కొనుక్కోబడ్డాడు, అర్పించబడ్డాడు. కనుక నైవేద్య బలిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని మనం చూస్తాం, ప్రభు వారి యొక్క సంపూర్ణమైన జీవితాన్ని మనం చూస్తాం. ఈ పిండి ప్రభు యొక్క పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం, నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం, సాల్ట్ ఉప్పు ఎలాంటి కల్మషం లేని జీవితానికి సాదృశ్యం, సిన్లెస్ లైఫ్. సాంబ్రాణి ప్రభుకి ఇంపైనటువంటి సువాసనగా అర్పించబడుతుంది. యేసు ప్రభు యొక్క సంపూర్ణత, పరిపూర్ణత, పరిశుద్ధమైన జీవితం మనం చూస్తాం.
ఇది రెండవది ప్రాముఖ్యమైనది నైవేద్య బలి అని మనం చూసాం. ఇక మూడవదిగా మనం చూస్తే మరొక బలిని గురించి మనం ఆలోచన చేస్తాం. ఈ బలి సమాధాన బలి అన్నాడు. సమాధాన బలిలో ఆల్రెడీ సుందర్ సింగ్ అని చెప్పాడు. జస్ట్ ఒకటి రెండు విషయాలు నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఈ సమాధాన బలిలో మనం చూస్తే ఈ సమాధాన బలిలో సహవాసం అనే మాట మనం చూస్తాం. దేవునికి మానవులకు మధ్య క్రీస్తు ప్రభు సమాధానకర్తగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. ఈ సమాధాన బలి కనుక మనం చూసినట్లయితే అనేకమైన సంగతులు ఇందులో మనం చూడగలం. సమాధాన బలికి దహన బలికి కొన్ని పోలికలు ఉంటాయి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభులో మనం చూసినట్లయితే స్త్రీ అని పురుషుడని భేదం లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే, అందరూ సమానమే. అదే ఇక్కడ తెలియజేస్తుంది. సమాధాన బలి కొరకు మగ పశువునైనా తీసుకోవచ్చు, ఆడ పశువునైనా తీసుకోవచ్చు, దేన్నైనా తీసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే షెహ్లేం అని పిలుస్తారు. షెహ్లేం అనే మాట అర్థం ఏంటంటే కృతజ్ఞత అని అర్థం. కృతజ్ఞత అని అర్థం. ఈ సమాధాన బలి సహవాసానికి సాదృశ్యం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దహన బలిలా కాకుండా కొన్ని భాగాలు మాత్రమే బలిపీఠం మీద దహించాలి. దహన బలిలో చాలా పెట్టాలి, కానీ ఈ బలిలో అలాగ ఉండదు. ఏంటంటే కొన్నిటిని మాత్రమే బలికి అర్పించడానికి పెట్టాలి. ఇక్కడ యాజకుడు కొన్ని తీసుకోవచ్చు. బోర, తొడ యాజకులకు ఆహారంగా ఇవ్వబడుతుంది. ఎక్కడుంది ఇది? లేవియా కాండం 7వ అధ్యాయం 31 నుంచి 34 వచనంలో రాయబడ్డాయి. ఇందులో కొన్ని భాగాలు యాజకునికి ఆహారం అవుతాయి. కనుక మిగిలిందంతా కొంత అర్పణ తెచ్చిన వ్యక్తి తీసుకోవచ్చు. లేవియా కాండం 7వ అధ్యాయము 31 నుంచి 34 వచనంలో మనం చదువుతాం. ఇదేంటంటే క్రీస్తు ప్రభువుతో తండ్రి అయిన దేవునికి సహవాసం ఉంది. క్రీస్తు ప్రభు తండ్రి వేరుగా లేరు, వారు కలిసి పనిచేశారు. చాలామంది త్రిత్వాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏంటో వాళ్ళకు వచ్చిన బాధ ఏంటంటే త్రిత్వం అనే మాట బైబిల్లో క్లియర్గా లేదు, ఎక్కడా వాడలేదు. కానీ త్రిత్వం యొక్క ఆనవాళ్ళన్నీ బైబిల్లో ఉన్నాయి. ఎలోహిం అంటే ఒక్కడు కాదు, ముగ్గురు ఉంటారు అక్కడ, ఇద్దరు కంటే ఎక్కువ అని అర్థం. కనుక ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, 3 పర్సన్స్. వారు పనిని కలిగి ఉన్నారు, వారు సహవాసం కలిగి ఉన్నారు. ఇది అర్థమైతే తత్వం గురించి అనవసరమైన దుర్బోధ చేయరు. అయితే తండ్రి అయిన దేవుడు కుమారునితో సహవాసం కలిగి ఉన్నాడు. తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కుమారుడు తండ్రి గురించి ఏం చెప్పాడు? నేనును తండ్రిని ఏకమై ఉన్నాము అన్నాడు. మరి వీళ్ళకి బాధ ఏంటో మరి. వాళ్ళు కలిసే ఉన్నారు, కలిసే మాట్లాడుకుంటున్నారు, కలిసి పని చేస్తున్నారు, వారు ఏకమై ఉన్నారు. ఆ మాటకు అర్థం తెలియక వాళ్ళు రకరకాల పెడార్థాలు తీసి విపరీతార్థాలు తీసి వాక్యాన్ని కలిపి చెబుతున్నారు. అలాంటి దుర్బోధల వైపు మనం వెళ్ళకూడదు. సహవాసానికి సాదృశ్యం. మనం కూడా దేవునితో సహవాసం అంటే ఒక మాట చెప్తాను. మాకు బెక్కోలో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన సంఘ పెద్దగా, పరిచారకునిగా, ప్రభుకి ఇచ్చే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించే విషయంలో కానీ చాలా బాగున్నాడు. అయితే అక్కడ మరొక సంఘ పెద్ద గారితో ఈయనకి సమస్య వచ్చినప్పుడు ఆయన మందిరానికి మానుకున్నాడు. పిల్లల్ని కూడా వెళ్ళట్లేదు. మనకొద్దేక ఈ మందిరం, మనల్ని ఎవరు గుర్తించరు, మనం చేసిన పని వీళ్ళకి ఎవరికి నచ్చట్లేదు, ఆగిపోదాం అని ఆపేసుకున్నాడు. మాకు విషయం తెలిసింది. నేను మా నాన్నగారు పొద్దున్నే, వాళ్ళు చేపలు పడతారండి, వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు కనుక 4 గంటలు బయలుదేరాం. వెళ్ళి
అప్పుడే లేచి ఆయన చలి కాచుకుంటున్నాడు పొయ్యి దగ్గరికి వెళ్ళి. అయితే అందులో కట్టి తీసి పక్కన పెట్టమన్నారు మా నాన్నగారు. తీసి పక్కన పెడితే చల్లారిపోయింది. మళ్ళా తీసి లోపల పెట్టమన్నారు. ఇప్పుడు ఎలాగుందని అన్నాడు. కాలుతుంది సార్ అన్నాడు. ఇది నీ లైఫే అని చెప్పగానే కన్నీళ్లు కార్చాడు. సహవాసములు ఉంటే ఫైర్ లాగా ఉంటావు. సహవాసాన్ని దూరంగా వెళ్తే ఎందుకు పనికిరావు, కొయ్య. అర్థమైందా మీకు? సహవాసం చాలా ప్రాముఖ్యమైన. మన యేసు ప్రభుతో సహవాసం ఎప్పుడు చేస్తున్నాం? రొట్టె విరిచి కూడికంటే అదే. రొట్టె విరిచి కూడికంటే ప్రభు శరీరంలో పాలుభాగస్తులు. సహవాసం. ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రితో సహవాసం చేస్తున్నాం. లేఖనాలు చదువుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు అర్థం అవట్లేదు. కొన్ని లేవియా కాండంలో బలులు అంటే అర్థం అవట్లేదు. ప్రభుని అడుగుతున్నాం, ప్రభువా మాతో సంభాషించు నాయన. కఠినంగా ఉన్నాయి, అర్థం చేసుకోవడానికి అవగాహన దయచే ప్రభువా. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడికి సుందర సింగాన్ని పంపించాడు, పాలసన్ గారిని పంపించాడు. ఈరోజు వాడబడ్డానికి నన్ను నడిపిస్తున్నాడు. ఆయన మంచి పదార్థాలు మనకి ఇస్తున్నాడు. నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మతో లేఖనాలతో మన సహవాసం కలిగి ఉన్నాయి కనుక సమాధాన బలిని సహవాస బలిని కూడా పిలుస్తారు. షెక్లేం అని పిలుస్తారు. ఇదేం తెలియజేస్తుందంటే దహన బలేమో క్రీస్తు బలియాగానికి సాదృశ్యం అయితే, అదేవిధంగా నైవేద్య బలి క్రీస్తు ప్రభు మన కొరకు సంపూర్ణంగా అర్పించబడని తెలిస్తే, సమాధాన బలి ఏం తెలియజేస్తుంది తెలుసా? ఈ సమాధాన బలి ఈ బలిపీఠం పైన ఉంది. ఇది అది కాల్చబడుతుంది. అది సహవాసం, సంతోషాన్ని తెలియచేస్తుంది. కనుక సమాధాన బలి సహవాసానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆమోస్ 5:22 ఉంటాయి కదా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే అభిప్రాయాలు ఏకమవ్వాలి, ఆలోచన విధానం ఒక్కటవ్వాలి. అప్పుడే ముందుకు నడవగలం. లేకపోతే ప్రభుతో కలిసి నడవలేం. హనోకు దేవునితో సహవాసం కదండి. మనము కూడా ప్రభుతో సహవాసం చేయాలి. ప్రభు కోరుతున్నాడు మనం. ఆయన సహవాసానికి వారసులుగా మనం పిలిచాడు. యోహాను పత్రిక 1వ పత్రికలో తండ్రి అయిన దేవునితో సహవాసం, ప్రభుతో మనం సహవాసం చేస్తున్నాం. కనుక ఈ బలిని మనం చూస్తున్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది మనకి. సహవాసము అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఇందులో పార్టేకింగ్ ఉంది, యాజకుడికి భాగం ఉంది, దేవునికి భాగం ఉంది, అదేవిధంగా అర్పించే అర్పకుడికి కూడా భాగం ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని భాగం, దేవుని భాగం అంటే క్రొవ్విందంతా కూడా దేవుందే, క్రొవ్విందంతా కూడా ప్రభుదే. దానికి ఇష్టమైనటువంటిది పెడేర్ అని పిలుస్తారు దాన్ని. పెడేర్ అనే మాట అంటే అర్థం ఏంటంటే ఫ్యాట్ అని అర్థం. ఈ పెడేర్ అనే మాట నుంచి ఫ్యాట్ అనే మాట వచ్చింది. అది దేవునికి ఇష్టమైంది అని మనం చూస్తాం. కనుక మన జీవితంలో మనము కూడా శ్రేష్టమైన వాటిని ప్రభువుకు అర్పించాలి. ఇందులో యాజకుని కూడా పాలిభాగం ఉంది. లేవియా కాండం 7:33 చెప్పాడు, అహరోను అతని కుమారులు తినవాలి. అందులో ఏమన్నాడు? భాగములు, బోర, తొడ ఇవి తినొచ్చు అని చెప్పాడు. అదేవిధంగా కుడి జబ్బను గురించి మనం మాట్లాడతాం. కుడి జబ్బ ఏమంటే ఎక్కువ పనులు దేంతో చేస్తాం మనం? కుడి చేత్తోనే కదా. ఇక్కడ మనం చూసినట్లయితే కుడి వైపున స్ట్రెంగ్త్, బలానికి సాదృశ్యం. స్ట్రెంగ్త్ ఆఫ్ సర్వీస్, సేవ చేయడానికి కుడి చేయి చాలా ప్రాముఖ్యమే. అంటే పని చేయడానికి, సర్వీస్ చేయడానికి మనం చూస్తాం. అదేవిధంగా క్రీస్తు ప్రభు సేవా జీవితాన్ని మనం చూస్తాం. అహరోను ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలి. కొంతమంది లేవీలు, ఈ కహాతీలు, మెరాయిలు అందులో ఒక గ్రూప్ ఏం చేయాలంటే వాళ్ళు భుజాల మీద మోయాలి. భుజాలు అరిగిపోతున్నాయంటే ఇంకోళ్ళు ఎవరికైనా అప్పగించడానికి లేదు, షరతు అది. దేవుని పనిని ఎప్పుడు కూడా మన భుజాల మీద మోయాలి. కనుక కుడిది సర్వీస్కు సాదృశ్యం, సేవా జీవితం మనం చూస్తాం. తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుని సేవ మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే యాజకునికి బ్రెస్ట్ ఆఫ్ ది యానిమల్, రొమ్ము భాగం కూడా తీసుకుంటాడు. లేవియా కాండం 7:32 రాయబడింది.
ఈ రొమ్ము అనే మాట ఆప్యాయతకు ప్రేమకు సాదృశ్యం. ఎఫెక్షన్, లవ్ రెండు మనం చూస్తాం. దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి, మన పట్ల ఎంత జాలి చూపిస్తున్నాడు ఆయన. అయితే ప్రతి విశ్వాసి కూడా ప్రభు లక్షణం కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:25 మనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 5:25 ఏమన్నాడు చూడండి, చదువుకున్న ఒక మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 మనకు తెలుసు, మ్యారేజెస్లో కూడా ఎక్కువ చదువుతారు. కానీ విశ్వాసి ప్రతిరోజు వ్యక్తిగత జీవితంలో ఈ వచనాన్ని ఇష్టపడాలి. ప్రభు ఎలా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించాలి. 5వ అధ్యాయం 25 వచనం, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించినట్టు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడని చదువుతాం క్రింద. కనుక రొమ్ము భాగం యాజకుడు తీసుకుంటున్నాడు. అంటే ఈ రొమ్ము భాగం మనకి ఏ పాఠం నేర్పిస్తుంది అంటే, క్రీస్తు ప్రభు ప్రేమ జాలి లక్షణాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. సంఘం పట్ల కూడా అదే ప్రేమను కనిపిస్తున్నాడు ఆయన. మనము కూడా ఒకరి పట్ల ఒకరు అలాంటి ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి. అందరి ముందు సైరసరాజు గారు చాలా మంచోడని చెప్పి వెనకాలకి వెళ్ళి ఈయనంత మంచోడు ఈయనంత చెడ్డాడు ఇంకొకడు లేడు అని చెప్పి నేను చెడ్డగా చెప్తే ఎలా ఉంటుంది? అదే దేవునికి ఇష్టం లేని పనులు. అవి మనం చేయకూడదు. అవి మనకు దూరం అగునుగాక. ఈయన సంగతి నాకు తెలుసులేండి అని కించపరిచి మాట్లాడుతుండే కొన్నిసార్లు. అవి ఇప్పుడు మనం చేయకూడదు, చాలా పొరపాటు అది. తర్వాత అర్పించే అర్పకుడు కూడా కొన్ని తీసుకోవాలి. లేవియాకాండం 7:15 ఎలా రావాలంటే, ఈ ఆఫరింగ్ అర్పించేవాడు 3 కారణాలతో రావాలి. ఎలా రావాలి ఆ విషయాలు మనం చూస్తాం. ఎలా రావాలి అంటే, ఎక్స్ప్రెషన్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతాభావంతో రావాలి. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ఉండాలి, అది వెల్లడి చేయాలండి. ప్రతి విశ్వాసి జీవితంలో కృతజ్ఞతాభావంతో మందిరానికి వెళ్ళాలి. ఎవరికైతే కృతజ్ఞతాభావం ఉండదో అక్కడ గెలుపులు ఉంటుంది, సంఘంలో కుట్లాట్లు ఉంటాయి, కుర్చీల కొరకు దెబ్బలాట్లు ఉంటాయి. అందుకని మనం మందిరానికి వెళ్ళేటప్పుడు కృతజ్ఞతాభావంతో వెళ్ళాలి. దేవునికి అర్పించే విషయంలో కృతజ్ఞతతో ఇవ్వాలి. మనం రెండవది 7:16 చెప్పాడు, ప్రమాణము చేయాలి అంటే, మేకింగ్ ఏ ఓ అంటాడు. ప్రమాణం, దేవుని ఎదుట ప్రమాణం, అంకితభావం వస్తుందండి. అలా ప్రమాణం చేస్తే ప్రభు నుంచి ఆశీర్వాదం జల్లులు వస్తాయి. మనం దేవుని కొరకు సరిగ్గా మనం నిలబడగలం. మనం పొందుకున్న రక్షణను బట్టి, ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను పనిచేస్తాను, ప్రభువా నీ కొరకు నేను సాక్షార్థంగా జీవిస్తాను. ఇది మన జీవితంలో ఉండాలండి. ఇవి లేకపోతే చాలా ప్రమాదం. కనుక ఎలా రావాలి అంటే, అతడు ప్రమాణం చేస్తూ ఆ సందర్భంలో దేవుని కొరకు నిలబడాలి. ఇక మూడవదిగా, ఇది స్వేచ్ఛగా అర్పించే స్వేచ్ఛార్పణ. అర్థమవుతుందా? దేవుని స్తుతించకుండా ఉండలేం, ప్రభువును మహింపరచకుండా ఉండలేం. నిన్ను ఎంత దీవించాడో అంత సమృద్ధిగా ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. 7వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం అదే చూస్తాం ప్రియులారా. దాని ఫలితంగా లోపల మనకి థ్యాంక్ఫుల్నెస్ ఏర్పడుద్ది, కృతజ్ఞతాభావం ఏర్పడుద్ది, ప్రభుని స్తుతించే వైఖరి మనం కలిగి ఉంటాం. అది ఇక్కడ తెలియచేస్తున్నాడు ప్రియులారా. కనుక పీస్ ఆఫరింగ్ ఏం చేస్తుందంటే, మనము కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి, సహవాసంలో ఉండాలి, యేసుక్రీస్తు ప్రభుతో మన సహవాసం చేయాలి అని హెచ్చరించబడుతున్నాం ప్రియులారా. లేవియాకాండం 7:30 చదవండి. 7వ అధ్యాయం 30 వచనంలో ఏమన్నాడు? లేవియాకాండం 7వ అధ్యాయం 30 వచనంలో ఏమన్నాడు చూడండి. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను అనగా బోర మీద క్రొవ్వును తేవలను. చేతులలోనే. కొంతమంది సేవ అంటే బద్ధకం, బైబిల్ మోయడం బద్ధకం అంటే కొంతమందికి. అసిస్టెంట్లు రావాలి, డోరు తీయాలి, ఒకళ్ళు బైబిల్ మోయాలి, కారు ఏమో స్టేజ్ వరకు వెళ్తుంది, బాడీ గార్డ్స్ వస్తారు, వచ్చి ఆయన బైబిల్ తీసుకుంటారు. ఏంటిది? ప్రభు పిల్లలకి ఎస్కార్ట్ ఏంటి? ప్రభు పిల్లలకి ప్రభువే భద్రత, దానికి ఎస్కార్ట్ ఏంటి? బౌన్సర్స్ ఏంటి? ప్రభు ఎప్పుడైనా బౌన్సర్స్ నెట్టుకున్నాడు ఎక్కడైనా? బుద్ధి లేని పని ఇది, బాధ్యత రాహిత్యం ఇది.
లేఖనాల అవగాహన లేక ఆ, జనాలు ఏమో పడిపోతూ ఉంటారు ఆటోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం ఎగబడిపోతూ ఉంటారు. ఏంటిది ఈ కల్చర్ ఏంటి? దేవుని యొక్క సేవలో సెలబ్రిటీ కల్చర్ లేదు. ఎవరు సెలబ్రిటీలు కాదు, గుర్తుపెట్టుకోండి. మన ప్రభువే సెలబ్రిటీ. మన సెలబ్రేషన్స్ అన్ని ఆయన కొరకే. కానీ నేటి దినాల విపరీతమైన ధోరణి మనం చూస్తాం. నన్ను ఇంకొక ఆయన స్పీకర్ గీశారు చోట, దాదాపు 5,000 మంది వచ్చారు ఆ మీటింగ్కి. నేను సింపుల్గా నా బైబిల్ పట్టుకుని, వాళ్ళు వస్తున్నారు పిల్లలు, అన్నయ్య బైబిల్ ఏంటి, మా మస్తుగా వాటర్ బాటిల్ మోస్తా, నేను వస్తున్నాను. లేదు బాబు, నాకు 2 చేతులు ఇచ్చాడు ప్రభు, నా బైబిల్ నేనే మోసుకుంటాను. నా తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, వర్తమానం మధ్యలో డిస్టర్బెన్స్, తారాజువలు వేస్తున్నారండి. తారాజువలో ఏంటిది, అవుట్లు పేలుస్తున్నారు. కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాను, నాకేం లేదని కాదు అర్థం. అలాంటి ఏంటిది ఈ కల్చర్? ఏంటి ఏంటి కల్చర్? దండలేయడం ఏంటి? ఎందుకు ఇలా మారిపోయింది పరిచర్య? ప్రభువు సన్నిధికి వచ్చేటప్పుడు థ్యాంక్ఫుల్నెస్, ప్రభు నన్ను రక్షించాడు, ప్రభు నన్ను బలపరిచాడు. దైవజనులు పాల్సనన్న గారు అసలు ఇష్టపడ్డ ఇలాంటి, నా బైబిల్ నేనే మోసుకుంటానంటాడు ఇప్పుడు కూడా. అని చాలా పేరుంది బయట సంఘాలు. నేను చూస్తాను ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు. ఇప్పుడు ఎక్కడ పొగడతలు కోరుకోలేదు ఆయన. సాల్వాలు కప్పండి, సన్మానాలు చేయండి అడగలేదు ఆయన. వాళ్ళు ఏదో బలవంతంగా చేస్తే ఇంకా తప్పని పరిస్థితులు అంగీకరిస్తాడంతే. నాకు తెలుసు అది వ్యక్తిగతంగా ఆయన జీవితం. నేర్చుకున్నాం ఇవన్నీ కూడా. కనుక ఈ అర్పణ మనకేం తెలియజేస్తుందంటే థ్యాంక్ఫుల్నెస్ మనం కలిగి ఉండాలి, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇది లేకపోతే మనం చాలా పరిస్థితులు, విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత మనం చూస్తే ఇంకా కొన్ని బలులు ఉన్నాయి. నాన్ స్వీట్ సేవర్ ఆఫరింగ్స్ అంటారు వీటిని. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని మనం చూస్తాం. పాప పరిహారార్థ బలి అంటే ఏంటి? పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలి. పాప పరిహారార్థ బలి అర్పించేవాడు స్థితి ఎలా ఉంటుంది? ఆదాము చూడండి, పాపం చేశారు, మనుషులందరూ పాపాత్ములయ్యారు. అయితే ఏం చేయాలి అంటే పాప పరిహారార్థ బలి పశు యొక్క రక్తం తీసుకోవాలి. అడ్డు తెర ఎదుట 7 సార్లు ప్రోక్షించబడాలి. అది ధూపవేది యొక్క కొమ్ముల మీద ప్రోక్షించబడాలి. మిగతాది బలిపీఠం మీద అడుగు భాగంలో వేయాలి. లేవియాకాండం 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో మనం చదువుతాం. దావీదు కూడా దారి తప్పాడు. దారి తప్పితే దారిలోనికి రావడానికి దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకున్నాడు. కీర్తన గ్రంథం 51:5. సొలొమోను కూడా దీని గురించే ప్రస్తావించాడు. సామెతలు 28:13 కూడా మనం చూస్తాం. ఇక్కడ 2 ప్రధానమైన మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఉదాహరణకి అభిషక్తుడు పాపం చేస్తే ఏం చేయాలి? లేవియాకాండం 4వ అధ్యాయం 1 నుంచి 12లో చెప్పాడు. అభిషక్తుడు పాపం చేస్తే ఏం చేయాలి? విధి విధానం చెప్పాడు. ఏం చేయాల? దేవునితో అనుదిన సహవాసం చేయవారు పాపంను గూర్చిన గ్రహింపును తప్పక కలిగి ఉంటారు. 4వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తాం. అభిషక్తుడు యాజకుడు పొరపాటున పాపం చేశాడు అనుకోండి, కావున అందరూ పాపం పడిపోయే ఛాన్స్ ఉంది కదా. నాయకులను చూస్తారు అందరూ. నాయకుడు తప్పు చేస్తే ఊరుకోలేరా, మన పాస్టర్ గారు కూడా సినిమాలు చూస్తారా, మన పాస్టర్ గారు కూడా ముందు అవుతారా అంటే ఏంటి అర్థం? ప్రజలు పాపం చేయడానికి అది అతడు కారకుడు అవుతాడు. అందుకని అతడు తప్పు చేస్తే ఏమన్నాడు తెలుసా? నిర్దోషమైన కోడిదూడను తీసుకురమ్మన్నాడు. శ్రేష్టమైనది తీసుకుని రావాలి, యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అన్నాడు. అభిషక్తుడు పాపం చేస్తే నిర్దోషమైన కోడిదూడ సమర్పించాలని చెప్పాడు. తర్వాత 13వ వచనం చూడండి. ఇశ్రాయేలు సమాజం పాపం చేస్తే ఏం చేయాలి? ఏ తప్పిదమైన చేస్తే ఏం చేయాలంటే అతడు అపరాధులైన ఎడల యెహోవా సన్నిధిన ఆ కోడెదూడను వధింపవలెను. సమాజం యొక్క పెద్దలు రావాలి, దాన్ని యెహోవా సన్నిధిన ఆ కోడె మీద చేతులుంచి యెహోవా సన్నిధిని అర్పించాలి అన్నాడు. అప్పుడు యాజకుడు ఏం చేయాలో
విధి విధానాలన్నీ కూడా చెప్పాడు. ఆ కోడెదూడను పాళెం వెలుపులు తీసుకెళ్ళిపోయి కాల్చివేయాలి. సంఘమునకు పాపరిహారార్థ బలి అన్నాడు. ఇక్కడ సంఘం అనే మాట వాడాడు. ఇక్కడ సంఘం అంటే సమాజం అని అర్థం. ఇశ్రాయేలు సమాజం పాపం చేస్తే ఏమన్నాడు చూడండి, పాప పరిహారార్థ బలి అవసరత చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు సీనాయి కొండ దగ్గర వాళ్ళు బంగారు దూడను చేశారు. ఏ బలి అర్పించాలి? పాప పరిహారార్థ బలి. దేవుడు వెళ్ళొద్దన్నాడు. అక్కడ హాయిలో పాపం ఉంది, హాయిపట్నంకి వెళ్తున్నారు మీరు, ఆకానండి వాడు తప్పు చేశాడు, వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళారు, ఓడిపోయారు. మరి అక్కడ ఏం చేయాలా? అలాంటి పొరపాటు జరిగితే పాప పరిహారార్థ బలి. మోషే వేగుల వారిని పంపించాడు. 12 మందిని పంపిస్తే 2 మాత్రం మంచి సమాచారం చెప్పారు, 10 మంది తప్పు సమాచారం చెప్పారు. వేగులు వారు తప్పు చేశారు. అక్కడ ఏ బలి అర్పించాలి? పాప పరిహారార్థ బలి. ఇశ్రాయేలు కూడా విగ్రహారాధనని ఆరాధన చేస్తున్నారు, విగ్రహాలను పూజిస్తున్నారు. పొరపాటు చేశారు సమాజం. అంటే ఎక్కువ నెంబర్ చెప్పారు ఇక్కడ. సమాజంలో జరిగే తప్పు పోవాలి అంటే పాప పరిహారార్థ బలి అర్పించాలి. సంఘంలో కూడా పాపం ఉంటే విజయం ఉండదు, ఆత్మలు రక్షించబడవు, దేవుని కార్యాలు జరగవు. అందరూ పాపాలు ఒప్పుకోవాలి, తల దించుకోవాలి. ఇప్పుడు ఎలాగుందో తెలుసా? తప్పు చేసి తలెత్తుకుని తిరగడం, నాయకులుగా ఉండడం, ఆత్మీయులు తొక్కడం, ఇదే జరుగుతుంది ప్రస్తుతం. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 22వ వచనంలో అధికారి పొరపాటు చేస్తే అన్నాడు. అధికారి తప్పు చేస్తే ఏమవుద్ది? దేవుడు మానవులపై అధికారిగా ఉండడానికి కొంతమందికి అనుమతించాడు. వారు ఏం చేయాలంటే అధికారులు దేవునికి భయపడాలి, లోబడాలి, ఆజ్ఞలు పాటించాలి. సౌలు కూడా అధికారం చేశాడు, రాజుని చేశాడు. కానీ 2 సార్లు అవిదే చూపించాడు. సౌలు నష్టపోయాడు కదండి. యెహోవా అతన్ని త్రోసివేసెను అని మనం చదువుతాం. బైబిల్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాగా. వారి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పించబడాలి. అధికారి పొరపాటును తప్పు చేస్తే ఏమన్నాడు తెలుసా? నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణముగా తీసుకుని రావాలి. మేక పిల్ల. యాజకుడు పాపం చేస్తే అభిషక్తుడు కోడెదూడ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కోడెదూడ. ఇశ్రాయేలు సమాజం అంతా పొరపాటు చేస్తే అందరి పక్షాన ఏమర్పించబడాలి? ఇక్కడే చెప్పాడు, కోడెదూడ అందరి పక్షాన. 3వదిగా అధికారి పొరపాటున తప్పు చేస్తే నిర్దోషమైన మగపిల్ల తీసుకురావాలి. 4వదిగా ఇంకోటి చెప్పాడు ఇక్కడ, సామాన్యమైన ప్రజలు అంటే దేశస్తులు అన్నమాట. దేశస్తులు ఎవడైనా పొరపాటు చేస్తే అతడేం చేయాలో చెప్పాడు ఇక్కడ. అతను నిర్దోషమైన ఆడు మేక పిల్లను తీసుకురావాలి. ఆర్డర్ గమనించండి. అభిషక్తుడు తప్పు చేశాడు, కోడెదూడ చాలా ఖరీదు, అది మిగతా అన్ని తక్కువే. సమాజం అంతా పొరపాటు చేశారు, అందరు కలిసి డబ్బులు వేసుకుని కొనొచ్చు కదా. ఒక్కటి మరో అర్పించబడింది సమాజ పాప ప్రాయశ్చిత్తం కొరకు. 3వదిగా ఇక్కడ మనం అధికారి పొరపాటు చేశాడు. అధికారి పొరపాటు చేస్తే ఇప్పుడు ఇంకా తగ్గింది. నిర్దోషమైన మగపిల్ల మేకపిల్లని తీసుకురావాలి, రేటు తగ్గుద్ది. ఇంకా దేశస్తులు పాపం చేశారు, ఇప్పుడు ఇంకా రేటు తగ్గింది. ఆడు మేకపిల్ల అంటే యూదుల్లో కొన్ని లెక్కలు ఉంటాయి, వాటి ఆర్డర్ ప్రకారం చెప్పాను. సామాన్యమైన ప్రజలు మానవ జీవితంలో అనేకమైన అవిధేయతలు ఉన్నాయి. కొన్నిసార్లు సాక్ష్యం ఉండదు, తప్పిపోతారు, అపవిత్రత ఇలాంటివి వస్తాయి. అలాంటప్పుడు ఏమర్పించాలో యూదులకి, ఇశ్రాయేల్ ప్రజలకి ఒక విధానం చెప్పాడు. కనుక పాప పరిహారార్థ బలి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో మనం చూచాం. ఇక ఆఖరిది అపరాధ పరిహారార్థ బలి తర్వాత చూద్దాం. ఇప్పటికి సమయమైంది. మీరెంతో జాగ్రత్తగా వాక్యం విన్నారు, మీకు 2 వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం, ప్రభు సహవాసంలో ఉందాం. అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ, ఈ సాయంకాల వేళ మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ, అభిషక్తుడు తప్పు చేస్తే ఎంత వెల చెల్లించుకోవాలో మీరు మాకు ముందే రాయించారు. మా జీవితాలను మేము పరిశీలన చేసుకుంటూ సమాజం ఎదుట సత్య సాక్షులుగా ఉండడానికి
అనేక మందిని వెలిగించినట్లుగా మేము మంచి సాక్షార్థమైన జీవితం కలిగి ఈ లోకంలో ప్రయాణించడానికి కృపదయ చేయమని జూమ్లో పాల్గొన్న బిడ్డలందరిపై నీ సన్నితోడించి వీరి ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా రక్షకుడును ప్రాణనాథుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. అవుట్ సైరస్ రాజన్న.